దేవా స్తోత్రములు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యుగ సమాప్తి వరకు ఒకేలా ఉంటానని వాగ్దానం చేసిన దేవా స్తోత్రములు 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 స్తోత్రములు. అది పగలు కాదు రాత్రి కాదు అస్తమయ కాలములో వెలుగు కలుగుని చెప్పిన దేవా నిశ్చయంగా ఇదిగో ప్రభువా, ఓ నాయన ఈ వారమంతా కాపాడిన దేవుడివి, రక్షించిన దేవుడివి, కృపనిచ్చిన దేవుడివి, కృపలో ఐశ్వర్యవంతమైన దేవుడివి, ఓ నిశ్చయంగా మమ్మల్ని బలపరిచే దేవుడివి అయ్యా, మమ్మల్ని స్థిరపరిచే దేవుడివి, ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు నాయన. నిశ్చయంగా ఇదిగో ప్రభువా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా అయ్యా మిమ్మల్ని స్తుతిస్తుండగా, అయ్యా మిమ్మల్ని ఆరాధిస్తుండగా, అయ్యా మిమ్మల్ని ఘనపరుస్తుండగా, అయ్యా మిమ్మల్ని మహిమపరుస్తుండగా ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడైన దేవుడివి ఈ మధ్యాహ్న కాల సమయంలో మా స్తుతులు మీరు స్వీకరిస్తున్నారని నమ్ముచున్నాము దేవా. వందనాలు 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 వందనాలు. స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నా ప్రభా. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవా నీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా 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 గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకి ఆరాధనా 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 గొర్రె పిల్ల క్రీస్తుకి ఆరాధనా. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. చెరసాలలో నేను బందీగా ఉన్న సింహాల బోనులు పడవేసిన. చెరసాలలో నేను బందీగా ఉన్న సింహాల బోనులు పడవేసిన. యేసు నామమే ఆధారము కాగా యేసు రక్తమే నా విజయము. పగటి ఎండలో రాత్రి వెన్నెలలో కునుకక కాపాడు యేసు దేవునికే ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా 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 గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా 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 గొర్రె పిల్ల క్రీస్తుకి ఆరాధనా. ఏ సమయమందైనా ఏ స్థితిమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి
పాడేదన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. తన చేతులతో నన్ను నిర్మించెగా నా సృష్టికర్తను కొనియాడేదన్. తన చేతులతో నన్ను నిర్మించెగా నా సృష్టికర్తను కొనియాడేదన్. యెహోవా రఫా నన్ను స్వస్థపరచును. యెహోవా షమ్మా నాకు తోడుగా. యెహోవా నీసి నా ధ్వజముగా. అల్ఫము మేఘా ఆది దేవునికే ఆరాధన ఆరాధన. నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన ఆరాధన ఆరాధన. గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఆరాధన ఆరాధన క్రీస్తుకే ఆరాధన ఆరాధన ఆరాధన. గొర్రె పిల్ల క్రీస్తు ఆరాధన. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. తన చేతులతో నన్ను నిర్మించెగా నా సృష్టికర్తను కొనియాడేదన్. తన చేతులతో నన్ను నిర్మించెగా నా సృష్టికర్తను కొనియాడేదన్. యెహోవా రఫా నన్ను స్వస్థపరచును. యెహోవా షమ్మా నాకు తోడుగా. యెహోవా నీసి నా ధ్వజముగా. అల్ఫా ఒమేగా ఆది దేవునికే ఆరాధన ఆరాధన. నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన ఆరాధన ఆరాధన. గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఆరాధన ఆరాధన. నా ప్రియుడేసు క్రీస్తు అందరి చేతుల పైకి దేవుని స్తుతిద్దాం. మధ్యాహ్నకాల సమయంలో ఆయన ఆరాధనగా యోగ్యుడు. ఆయనే స్తుతికి పాత్రుడు. ఆయనే స్తోత్రారుడు. ఇశ్రాయేలు స్తుతుల మీద ఆశ్రయుడైన దేవుడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఏ క్షణములోనైనా ఓ ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయనకే ఆరాధన, ఆయనకే మహిమ, ఆయనకే ప్రభావాలు. ఆరాధన ఆరాధన. ప్రియుడేసు క్రీస్తు అందరూ ఆరాధన ఆరాధన
సహోదరులతో కూడా కలిసి ఆరాధిద్దాం అందరం కూడా. మన రెండు చేతుల పైకి ఎత్తి ఆరాధిద్దామా. ఆరాధన ఆరాధన నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన ఆరాధన. రెండు చేతుల పైకి ఎత్తి, మన రెండు చేతుల పైకి ఎత్తి దేవుని స్తుతిద్దాం. గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. ఆరాధనకు యోగ్యుడా, నిన్నే ఆరాధిస్తున్నాము తండ్రి. ఓ ప్రభువా, స్తుతుల మీద సింహాసనం వేసుకున్న దేవుడా, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. సైన్యములకు అధిపతి యెహోవావు నీవే దేవా, నీవే ఆరాధనకు యోగ్యుడు ప్రభువా. నాయన తండ్రి, సృష్టిలో రవ్వంతియు లేక మునిపే ప్రభువా. దేవా నాయన తండ్రి, నీవు మహిమకు పాత్రుడు ప్రభువా. దేవా నాయన తండ్రి, ఏదియు లేక మునిపే ప్రభువా నీవు ఉనికిలో ఉన్న దేవుడవు తండ్రి. అయ్య దేవా నాయన తండ్రి, నిన్ను ఆరాధించే పాత్రలుగా నాయన మమ్మల్ని చేసుకున్నారు ప్రభువా. ఓ సహోదరి సహోదరుడా, మీరు ఆరాధించండి, యేసయ్యను ఆరాధించండి. నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన. ఆయన మీ ప్రియుడై ఉన్నాడా? ఆయన గొర్రె పిల్ల అయి ఉన్నాడు. ఆయన మనం ఆరాధించండి. హల్లెలూయా. దేవా నీకే మహిమ ఘనత ప్రభావాలు తండ్రి. ఓ దేవా నాయన తండ్రి, అయ్య దేవా మా యొక్క జీవితాల్లో నాయన తండ్రి మాకు యెహోవా షమ్మావైనావు ప్రభువా, యెహోవా నిస్సివైనావు ప్రభువా, యెహోవా రఫావైనావు దేవా, యెహోవా ఈరేవైనావు ప్రభువా. దేవా నాయన తండ్రి, ఎంతో మంచి దేవుడు ప్రభువా. అయ్య దేవా నాయన తండ్రి, మాకు మరొక దేవుడు లేడు ప్రభువా, నీవు అక్కడవే మా దేవుడు అయినావు దేవా. మా ఆరాధనకు కర్తవి నీవే దేవా. నిన్ను ఆరాధించుటకు ప్రభువా నాయన మమ్మల్ని సజీవులుగా ఉంచావు దేవా. నీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు నాయన. ఓ సహోదరి సహోదరుడా, ఆయనకు ఒక నిజమైన ఆరాధన చేయడానికి నీవు ఇష్టపడుతున్నావా? ఒక స్వచ్ఛమైన ఆరాధన చేయడానికి నీవు ఇష్టపడుతున్నావా? ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని చెప్పాడు. అలాంటి ఆత్మ, అలాంటి సత్యమును నీవు కలిగి ఉన్నావా? ఓ సహోదరి సహోదరుడా, నీ రెండు చేతులు పైకెత్తినట్లయితే ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అంటూ మనం కేవలము నమ్ముదాం, కేవలము నమ్ముదాం, సమస్తము ఆయన చక్కబరుస్తాడు. అందరూ నాతో కలిసి ఓన్లీ బిలీవ్, ఓన్లీ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్, ఓన్లీ బిలీవ్, జీసస్ ఈస్ హియర్, జీసస్ ఈస్ హియర్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్, Jesus is here. Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. Praise the Lord. Hallelujah. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సమయంలో పాస్టర్ గారిని మనం ఆహ్వానిద్దాం. ఆయన వచ్చి వాక్య పరిచర్య చేస్తారు. చప్పట్లతో ఆయన ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం నిలబడి ఉండగా మన పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5 వచనాలు మనం చదువుకుందాము. 4 వచనాల వరకు చదువుకుందాం. చదవండి. ఎస్.
చదవండి 5వ యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనం ఎదునున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంబోధుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతులైన యేసుక్రీస్తు నుండి కృపయు 8వ వచనం కూడా చదవండి. తన రక్తము వలన మన పాపములను మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగములు కలుగునుగాక. ఆమేన్. తన తండ్రి యొక్క దేవుని యొక్క రాజ్యముగాను యాజకులుగాను చేశాను. చాలు, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగల ప్రభా, వందనాలు, స్తోత్రాలు. మారని మా తండ్రి, మార్పులేని దేవా స్తోత్రములు. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్న దేవా స్తోత్రములు. నాయన చదువుబడిన వాక్యాన్ని దీవించండి, చదువుని బిడ్డలను ఆశీర్వదించండి, నన్ను బిడ్డలను బలపరచండి, నా నోటిని మీ బోరుగా వాడుకోండి, నా మానవ స్వభావాన్ని మరుగు చేయండి, మానవ ఆలోచన మరుగు చేసి మీరు మీ బిడ్డలతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరం కూర్చుందామండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి ఈ యొక్క ప్రకటన గ్రంథము మనం ఈ సంవత్సరం నుంచి మనం ధ్యానిస్తున్నాము. మరి ప్రభు చిత్తములో ఆయన ఈ సంవత్సరం అంతా కూడా మనని మరి ప్రకటనే నడిపిస్తాడని నేను నమ్ముచున్నాను. ఇంచుమించు ఈ మాసం అంతా కూడా మనం మరి ఇంకా నేను ఆ యొక్క ప్రకటనకి బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ వేసుకుంటూ వస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనం మరొక పుస్తకం గురించి మనం చూద్దాము. మరి బైబిలు అని సంపూర్ణము అయిపోయిందా కాలేదా, మరొక గ్రంథాన్ని కూడా మనం తెలుసుకోవాలా. చాలా ప్రాముఖ్యమైన కార్యములు ఇవి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. మరి గత వారము మరి నేను దాన్ని బట్టి ఆ లోటు మరి దేవుడు జాషువా ద్వారా తీర్చాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఎంతమంది విన్నారు పోయిన వారం వాక్యము? అందరూ సంతోషమేరా? హల్లెలూయా. ఏమాయి అందరూ విన్నారా? మీరు రాలేదు మా పోయిన వారం? వచ్చారా? విన్నారా వాక్యం? మరి చేయతలేదా? సరే, మంచిది. మరి ఏం తెలుసుకున్నారు? ఏం చెప్పాడమ్మా వాక్యము? దిద్దుబాటు. కొరింథీయులకైనా గూడూరు కూడా దిద్దుబాటు కావాలా? అరే మీకేమైనా చెప్పాడా దిద్దుబాటులో? ఆమేన్. హల్లెలూయా. మరి మీరు విన్నారో లేదో కానీ నేను విన్నాను. ఆమేన్. మనుషుల ద్వారా అడిగి తెలుసుకున్నాను. మరి మందిరానికి రాకపోతే మరి మీరు ఎవరైనా ఏం వాక్యం చెప్పినాడు నేను అడుగుతున్నారా? మీరు పోయిన వారం రాడోళ్ళు అడిగారా? ఏం చెప్పారు? దిద్దుబాటు అని చెప్పారు. మరి ఏమైనా దిద్దుకున్నారా? నేను దిద్దుకున్నానండి. మన సండే స్కూల్ మనకి గూడూరులో మరి సండే స్కూల్ జరిగించడం లేదు అని చెప్పారు, విన్నానే. అందుకని ఈరోజు నేను సండే స్కూల్ని దిద్దుకున్నాను. హల్లెలూయా. అవునా? మీరు కూడా మీ పిల్లల్ని తీసుకొని వచ్చి దిద్దుకోండి. అవునంటారా? ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్. హల్లెలూయా. మరి ప్రతి ఆదివారం సండే స్కూల్ 10 గంటలకు జరుగుతుంది. మరి మనకి దిద్దుబాటు అనేది ఉండాలా. మరి సండే స్కూల్ జరగాల. ఆమేన్. హల్లెలూయా. మంచిది. మరి ఎనీహావ్ మరి సంఘంలో నుంచి దేవుడు మరి అనేకుల్ని మరి స్వార్థకుల్ని ఉపదేశకుల్ని కాపరుల్ని మరి ఆయన లేవనెత్తాలని మరి ప్రార్థించండి, ప్రయాసపడండి. ఆమేన్. హల్లెలూయా. మరి అనేక పరిచర్లో మనకు ముందుకు ఉండాలా. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? మంచిది. మరి కాలాలు మారినా, యుగాలు మారినా, మారని దేవుని మనం కలిగి ఉన్నాం. పరిస్థితులు ఏమీ బాగు లేవు లోకంలో. మరి ఏంటంటే సువార్త ముగించబడతా ఉంది. మరి ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో సంఘాలు హై స్పీడ్ సౌండ్ చూడండి. మరి సంఘాలు మరి ఎలాంటి పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఎప్పుడు క్లోజ్ చేస్తారో మనకు తెలియదు. మరి ప్రవక్త నేను ఒక వర్తమానం చదివేటప్పుడు మరి అందులో ఒక రష్యా గురించి మాట్లాడుతున్నాడు ఆయన. రష్యా వల్ల అలాగనే కమ్యూనిజం వల్ల మన సంఘాలకి ఏ ప్రాబ్లం లేదన్నాడు ఆయన. రష్యా వల్ల కానీ
కమ్యూనిజం వల్ల ప్రాబ్లం లేదు, కానీ ప్రాబ్లం అంతా ఎవరి వల్ల అంటే క్యాథలిక్ వాళ్ళే అన్నాడు ఆయన. క్యాథలిక్ అంటే ఏమైంది? అది మతం అయింది. మతం వలన ప్రాబ్లం వస్తుంది. ఏ మతమైనా కావచ్చు. అది క్యాథలిక్ అంటే క్రైస్తవ మతమే కాదు, అది హిందూ మతమైనా కావచ్చు. ఏ మతమైన ద్వారా మరి ప్రభావాలు జరగచ్చు. ఇప్పుడు మత రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి, మత విద్వేషాలు జరుగుతున్నాయి. మతాన్ని మరి ఎక్కువగా ప్రజలు చూపించడానికి ఇష్టపడుతున్నారు. అయితే మనం మతంలో లేము కానీ మార్గంలో ఉన్నాం అనుకుంటున్నాను నేను. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఇక్కడ మత క్రైస్తవులుగా ఉండడానికి మనం రాలేదు. పౌలు అన్నాడు, నేను క్రైస్తవత్వంలో మతనిష్ట కలిగిన వాడిని అన్నాడు ఆయన. అవునా? అగ్రప్ప రాజు కూడా అంటున్నాడు, పౌలుతో, నువ్వు నన్ను అంత తేలిగ్గా మరి క్రైస్తవుడిగా చేయగలుగుతున్నావా అన్నాడు. అంటే అతడు క్రైస్తవుడిగా ఉండడానికి ఇష్టపడడం లేదు, మరి మతభక్తి కలిగిన వాడుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. మరి మతం అనేది ఏం చేస్తుందంటే మరి ఒక కట్టడి వేస్తుంది, ఆ కట్టడంలో నిలబడుతుంది మతం. అవునంటారా? హల్లెలూయా. మరి యేసు ప్రభు దగ్గర కూడా వచ్చినప్పుడు మరి ఎక్కువగా వాళ్ళు కట్టబడిన చెప్పబడిన మరి వాక్యం మీద వాళ్ళు నిలబడిపోయినారు. అయితే మనం చదివిన ప్రకటన గ్రంథంలో మరి ఒక వాక్యం మనం చదివాం. ఈ కార్యాలు చూడండి, ఈ 3వ వచనం చూస్తారా? 3వ వచనం చూస్తారా ఒకసారి? సమయము సమీపించినది గనుక ఏ వాక్యం అంట? ఎక్కడుంది ప్రవచన వాక్యము? ఆది కాండము నుంచి ప్రకటన దాకా ప్రవచనాలు కనబడతానే ఉంటాయి మనకి. ఉన్నాయి ఇంకా ప్రవచన వాక్యాలు? ప్రవచన వాక్యాలను ఆగిపోయినాయా? హల్లెలూయా. మరి ఇంకా ప్రవచన వాక్యాలు మరి ఇశ్రాయేలీలు యుద్ధాల గురించి మాట్లాడుతూ ఉంది, ఇద్దరు దూతల గురించి మాట్లాడుతూ ఉంది. మరి 1260 దినాలు వాళ్ళు వచ్చి ఇశ్రాయేలీల్లో సువార్తని ప్రకటించాలని, ఇవన్నీ ప్రవచనాలే కదా, ప్రవచన వాక్యాలు అనేవి. అంటే ప్రవచన వాక్యాలు మిగిలి ఉన్నాయి. ఇంకా వధువు ఎత్తబడిపోయినా కూడా ప్రవచన వాక్యాలు నిలిచి ఉన్నాయి ఇంకా. ఏమే రైట్ సార్? హల్లెలూయా. వధువు ఎత్తబడిన తర్వాత కూడా రాయబడిన ప్రవచన వాక్యాలు ఏమున్నాయమ్మా? వధువు ఎత్తబడిన తర్వాత ఉన్నాయి ఇంకా ప్రవచన వాక్యాలు. ఎవరైనా చెప్తారా? ఒక 2-3 చెప్తారా? ఇశ్రాయేలీలకి 3.5 సంవత్సరం అంతేనా? హల్లెలూయా. ఏలియా మోషేలు రావాలా, దాని తర్వాత వాళ్ళ 1,44,000 మంది యూదులు రావాలా. ఆమేన్. హల్లెలూయా. వధువు ఎత్తబడిన తర్వాత జరిగిన కార్యాలు ఇవన్నీ. దాని తర్వాత మరి 1000 ఏళ్ల పాలన అనేది ఒకటి ఉన్నదా? దాని తర్వాత మరలా రాజుగా ఆయన వధువుతో రాబోతాడా? ఇది కూడా ప్రవచనమేనా? హల్లెలూయా. ఇవన్నీ చెప్తుంటే లోకం ఈరోజు ఏమైనా అంగీకరిస్తుందా? ఈరోజు ప్రవచన వాక్యాలను వింటుందా? మనం చెప్తున్న వాక్యం ఏంటంటే ప్రవచన వాక్యమైనది. జరగబోయే సంగతులు మన కాలములో, పాత నిబంధనలో ప్రకటించిన వాక్యము మన కాలములో నెరవేర్పు గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఆ వాక్యము ఎవరి పక్షానైతే రాయబడి ఉంటుందో, ఎవరి కొరకైతే రాయబడి ఉంటుందో చూడొచ్చు మీరు. మరి ఆ యోహాను బాప్తిస్మం ఇస్తున్నప్పుడు మరి యూదులు వచ్చి, యోహాను సువార్త 1:19 చదవండి ఒకసారి. మీరు 1:19 చదవండి ఒకసారి. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీలను యోహాను యొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యము ఇదే. అంటే ఎవరు వచ్చారు? యాజకులు వచ్చారు, లేవీలు వచ్చారు, పంపబడిన వాళ్ళు సంఘాల్లోనే ఉన్నారు. అంతేనా? అసలు వాళ్ళు ఏమని పంపించారు వాళ్ళని? అసలు ఈయనెవరో కనుక్కోరండి. ఎందుకంటే నీళ్ళల్లో బాప్తిజం ఎందుకు ఇస్తున్నాడు? ఆది కాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు బాప్తిజం ఇచ్చిన చరిత్రే లేదు. అంటే బాప్తిజం ఇవ్వాలన్న ప్రవచనం వాళ్ళకి తెలుసు. అంటే ఎవరు ఇవ్వాలా బాప్తిజము? 3 వ్యక్తులు ఇవ్వాలా. ఎవరు ఆ 3 వ్యక్తులు? వాళ్ళు అడుగుతున్నారు. 1 క్రీస్తువా అని అడిగారు, కానన్నాడు. 2 నువ్వు ఏలియావా అన్నారు, కానన్నాడు. తర్వాత నీవు ఆ ప్రవక్తవా అని అడుగుతున్నారు. 3 ప్రశ్నలు వేశారు ఆయన్ని. అంటే బాప్తిజం ఇవ్వాల్సింది ఎవరంటే వీళ్ళు 3 ఇవ్వాలి బాప్తిజం. ఇంకెవరికి బాప్తిజం ఇచ్చే హక్కే
లేదు. అందుకని ఇక్కడ శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, హేరోదులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు, గమానీయులు ఉన్నాడు, నికోదేము ఉన్నాడు, యాయిరు ఉన్నాడు, అనేకమైన సంఘాలు ఉన్నాయి. వాళ్ళకి కూడా బాప్తిస్మం ఇవ్వాలన్న సంగతి వాళ్ళకి తెలుసు. ఆమేన్. అయితే బాప్తిస్మం ఇచ్చడానికి అర్హత వాళ్ళు ఎవరికి కూడా అక్కడ లేదు. ఎవరు ఇవ్వాలంటే వీళ్ళు ముగ్గురు ఇవ్వాలి బాప్తిస్మం. అందుకని మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఆయన ఏ అధికారం చేత బాప్తిస్మం ఇస్తున్నాడు, ఆయన ఏమి చేస్తున్నాడంటే ఆయన ప్రవచనము చేస్తున్నాడు ఆయన. అవునా? చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది. యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ ఆయన మీద వాలింది, ఆకాశంలో నుండి తండ్రి మాట్లాడినాడు అంటారు. నిజంగా ఆకాశం నుంచి తండ్రి మాట్లాడా? ఒకసారి మన లేఖనం చూద్దాం. నెహెమీయా గ్రంథము 9వ అధ్యాయము, నెహెమీయా 9:13. చదవండి. నెహెమీయా 9:13. సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి, దిగి వచ్చింది ఒక ఆయన, మాట్లాడింది ఒక ఆయన. సార్ అంతేనా? సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చాడు ఆయన. ఇప్పుడు సీనాయి పర్వతం నుంచే మాట్లాడాలా, ఆకాశంలో నుంచి మాట్లాడాలా? సార్ వాళ్ళు అడుగుతున్నారు. యేసు ప్రభు నీళ్ళల్లో ఉన్నాడు, పరిశుద్ధాత్మ పావురమేమో ఆయన మీద వాలింది, ఆకాశంలో నుంచి ఒక స్వరము వినబడింది. అంటే ఆకాశంలో ఒక ఆయన తండ్రి అని ఆయన మాట్లాడాడు, ఈ పరిశుద్ధాత్మ అని ఆయన వాలాడు, యేసు అని ఆయన భూమి మీద ఉన్నాడు. అంటే ముగ్గురు చూపిస్తున్నారు వాళ్ళు. నేను అడుగుతున్నాను ఇక్కడ పాత నిబంధనలు అడుగుతున్నాను. నెహెమీయా గ్రంథంలో యేసు ప్రభు గురించి కాదు కదా, పాత నిబంధనే కదా. సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి, కంప్లీట్ ఓకేనా? ఆకాశం నుండి వారితో మాట్లాడను. దిగిందేమో ఇక్కడ ఈయన, స్వరం ఎక్కడి నుంచి వస్తుంది? మరి అక్కడ ఎవరున్నారు? హల్లెలూయా. సార్ వింటున్నారా? దిగి వచ్చిందేమో పర్వతం మీదకి, సీనాయి కొండ మీదకి దిగి వచ్చాడు ఆయన. కొండ మీద వచ్చిన ఆయన కొండ మీద నుంచే మాట్లాడాలి కదా. నిర్గమకాండంలో కూడా అగ్ని పొద మండుచుండెను. అవునా? మండుచున్నది స్వరం మాట్లాడుతూ ఉంది. మండేది ఒక పొద, మాట్లాడేది ఒక స్వరం. ఏమంటుందా స్వరము? మోషే మోషే, ఇది పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు వదిలిపెట్టి ఇక్కడికి రమ్మను. ఇప్పుడు మండుచున్న ఆయన దేవుడా, మాట్లాడే ఆయన దేవుడా? హల్లెలూయా. ఇక్కడ నెహెమీయా గ్రంథంలో మనం చూస్తే ఆయన ఆ యొక్క పర్వతం మీదకి దిగి వచ్చి ఆకాశము నుండి ఒక స్వరము ఆయనతో మాట్లాడుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. మరి ఇప్పుడు ఇక్కడ ఇద్దరు దేవుళ్ళని మనం చెప్పగలమా? అలాగనే ఆయన ఉన్న వాటిని లేని వాటిగాను, లేని వాటిని ఉన్నవాటిగాను చేయగలిగిన దేవుడు ఆయన. ఆయన ఎక్కడి నుంచైనా మాట్లాడగలను ఆయన. అవునా? హల్లెలూయా. అవునంటారా? చూడండి, మరి మనకి ముగ్గురు దేవుళ్ళు కాదు, మనం కలిగి ఉన్న వాక్యము ప్రవచన వాక్యాన్ని మనం కలిగి ఉన్నాం. ఏ వాక్యాన్ని కలిగి ఉన్నాం మనము? అందుకని మరి సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును, వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొన్నవాడును ధన్యుడు. ప్రవచన వాక్యము. ఈ మధ్యాహ్నం నేను ప్రకటనలో నుంచి 3వ వచనం మీద మాట్లాడాలనుకుంటున్నాను నేను. ప్రవచన వాక్యము. హల్లెలూయా. ఇప్పుడు యోహాను బాప్తిసం ఇస్తున్నది ప్రవచనం సంబంధించిన మాటేనా? హల్లెలూయా.
ఈయన చేస్తున్నది ప్రవచన కార్యమేనా అంటే బాప్తిస్మం ఇవ్వాలన్న సంగతి యూదులకి ఆల్రెడీ తెలుసు. మరి తెలిసి ఎందుకు ఇవ్వడం లేదు యూదులు? ఎందుకంటే అబ్రాహాము సంతానం అనబడిన ప్రతి ఒక్కరు కూడా సున్నతి కలిగి ఉన్నారు. అవునంటారా? అబ్రహాము 100 ఏళ్ళప్పుడు సున్నతి చేసుకున్నాడు ఆయన. అబ్రహాం పిల్లలకు సున్నతి చేశాడు ఆయన. అబ్రహాం పనివారికి సున్నతి చేశాడు ఆయన. అబ్రహాం దాసులకు సున్నతి చేశాడు ఆయన. వెండితో కొన్నాడు, బంగారుతో కొన్నాడు, రాగితో కొన్నాడు. చెప్పచ్చా? హల్లెలూయా. ఎంతో మంది అబ్రహాం పిల్లలు అనబడినారు. సున్నతి కలిగిన ప్రతి ఒక్కరు కూడా అబ్రహాం యొక్క సంతానమే. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మరి ఈ యొక్క యోహాను అబ్రాహాము సంతానం ఎవరైతే అనబడతారో వాళ్ళందరికీ మరలా ఆయన నీటి ద్వారా బాప్తిస్మం ఇస్తున్నాడు. అంతేనా? అప్పుడు వాళ్ళు వచ్చి అడిగారు, అయ్యా మీరు వెళ్ళండి, బాప్తిస్మం ఇవ్వాలన్న సంగతి మాకు తెలుసు. అంటే ఎవరు బాప్తిస్మం ఇవ్వాలా? ఏలియా బాప్తిస్మం ఇవ్వాలా? క్రీస్తు బాప్తిస్మం ఇవ్వాలా? లేదంటే ఆ ప్రవక్త బాప్తిస్మం ఇవ్వాలా? ఏ ప్రవక్త? ఏ ప్రవక్తమ్మా? మలాకీ గ్రంథంలో రాయబడిన ప్రవక్త. ఒకసారి చూద్దాం మనము బైబిల్కి, పాత నిబంధనకి ఆఖరి పుస్తకం, ఆఖరి వచనాలు. పాత నిబంధనకి ఆఖరి పుస్తకానికి ఆఖరి వచనాలు. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాక మునుపు నేను ప్రవక్తకు ఏలియాని మీ యొద్దకు పంపుదును. అంతేనా? అంటే పాత నిబంధనలో మలాకీ గ్రంథంలో ఏలియా వస్తాడని వాళ్ళకి తెలుసు. అందుకనే వాళ్ళు పంపుతున్నారు. రే బాబు, ఆయన బాప్తిస్మం ఇస్తున్నాడు, వెళ్ళి అడగండి. ఆయన ఏలియా అన్నాడంటే ఏలియా వెనక ఎవరుండాలా? క్రీస్తు ఉండాలా. ఏలియా వెనక ఎవరుండాలా? క్రీస్తు ఉండాలా. ఒకవేళ క్రీస్తు అని కానీ అన్నాడా, క్రీస్తు ముందు ఎవరుండాలా? ఏలియా ప్రవక్త ఉండాలా. ఈ 2 ప్రశ్నలు అడిగారు ఆయన. నువ్వు ఏలియావా? నువ్వు క్రీస్తువా? లేకపోతే మలాకీ గ్రంథంలో చెప్పబడిన ఆ ప్రవక్తవా? ఈ ముగ్గురులో నువ్వెవరివి? వాడు సరిగానే అడుగుతున్నాడు. ఆయన ఈ లేఖనం కాకుండా ఆయన గురించి రాయబడి ఇంకొక ప్రవచనం చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు ఆయన? హల్లెలూయా. మరి ఈ లేఖనం ఈయనకి సంబంధించిందేనా? హల్లెలూయా. ఈయన ఏలియా ఆత్మ కలిగిన ఆయనేనా? ఒకసారి అడిగారా, యేసుని అడిగారా ఏలియా ముందుగా రావాలని? శాస్త్రులు చెబుతున్నారు, నువ్వేమంటావు అని అడిగారు యేసుని. ఆయన ఏమన్నాడు? ఏలియా ఇది వరకే వచ్చి ఉన్నాడు, మీరైతే ఆయన చూడలేదు. మీరు విశ్వసించినట్లయితే రాబోయే ఏలియా ఇతడే. అంటే వచ్చిన ఏలియా కాదు, ఆల్రెడీ ఏలియా పరిచర్య భూమి మీద 5 సార్లు జరగాల. మొదట ఏలియా వచ్చాడు, ఇది నమ్ముతారు లోకమంతా. రెండో ఏలియా ఎవరు? ఎలీషా. ఏలియా కాదు ఆయన, ఎలీషాలో ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి. ఆమేన్. తర్వాత 3వసారి వచ్చింది బాప్తిస్మిచ్చు యోహాను. ఇది కూడా ఏలియా పరిచర్యనా? ఆయనలో కూడా ఏలియా ఆత్మ ఉంది. దాని తర్వాత మన కాలంలో ఒక ఏలియా పరిచర్య జరుగుతూ ఉంది. అదే మలాకీ గ్రంథంలో రాయబడిన పరిచర్య, అదే ఏలియా పరిచర్య. అతడు వచ్చి తండ్రుల హృదయం పిల్లల తట్టును, చెప్పచ్చా, పిల్లల హృదయమును తండ్రుల తట్టును తిప్పే ఒక ఏలియా రావాలంట. అందుకని పాత నిబంధనలో యోహాను తండ్రుల హృదయము ఆ పిల్లల తట్టు తిప్పే ఏలియా వచ్చాడు. అయితే అవిధేయులైన ఈ కాలములో ఈ పిల్లల యొక్క హృదయాలని తండ్రుల వైపు తిప్పే ఇక్కడ ఒక పరిచర్య ఉంది. ఈ పరిచర్యను ఎవరు కూడా చూడలేరు. ఈ ఏలియా కూడా మరి అదే ఏలియా ఆత్మ కలిగిన ఆయనగా ఉండాలా. ఎంతమంది నమ్ముతున్నారు? చివరిలో రాబోయేది ఏలియా. అంటే ఏలియా ఆత్మ 3 సార్లు ఆత్మ సంబంధమైన పరిచర్య జరుగుతుంది. 2 సార్లు డైరెక్ట్ ఏలియా వస్తాడు.
మొదట ఏలియా వచ్చాడు, చివరిలో ఇశ్రాయేలీయులకి ఒక ఏలియా రాబోతున్నాడు. చెప్పచ్చా? అదే ఏలియా రాబోతున్నాడు. 3.5 సంవత్సరం ఏం చేస్తాడు ఆయన? గోనె పట్ట కట్టుకొని ఇశ్రాయేలీయులకి సువార్త ప్రకటిస్తాడు. హల్లెలూయా. దానికి ముందు జరిగిన ఈ ఏలియా పరిచర్లో ఇప్పుడు మనము 4వ కాలంలో జరుగుతున్న ఏలియా పరిచర్లో మనం ఉన్నాము. అందుకని ఈ కాలంలో రాయబడిన ప్రవచన వాక్యాన్ని ఈ కాలంలో ఉన్నవారు నమ్మరు, కొద్దిమంది నమ్ముతారు. ఎవరు నమ్ముతారంటే ఎవరు ఆ కాలానికి పంపబడినారో, ఎవరు అభిషేకాన్ని పొందుకున్నారో వారికి మాత్రమే ఈ ఏలియా గురించి అర్థమవుతుంది. మీకు అర్థమైందంటారా? ఈ కాలానికి దేవుడు ఒక ఏలియాని పంపాడా? ఈ కాలానికి దేవుడు ఒక దూతను పంపాడా? ఈ కాలానికి దేవుడు ఒక వర్తమానం పంపాడా? ఈ కాలానికి ముద్రలు తెరవబడ్డాయా? ఈ కాలానికి 7 ముద్రల గ్రంథం తెరవబడిందా? ఈ కాలంలో సంఘ కాలాలు వివరించబడుతున్నాయా? ఈ కాలంలో దానియేలు ప్రవచనం నెరవేరుతుందా? ఈ కాలంలో పుత్ర శ్రీకారం జరుగుతుందా? చెప్పచ్చా? హల్లెలూయా. ఇది పుత్రుని స్వీకరించే కాలమేనా? ఇది పుత్ర శ్రీకారమేనా? హల్లెలూయా. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మికిలి ఆశతో తేరి చూస్తుందంట. ఇదే ప్రవచన వాక్యము. ఈ ప్రవచన వాక్యమును వినువాడును, ఈ ప్రవచన వాక్యమును చదువువాడును, ఈ ప్రవచన వాక్యమును గైకొనవాడును ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అందుకని యోహాను ప్రశ్నించినప్పుడు యోహాను మరో ప్రవచనం చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన ఈ మలాకి ప్రవచనం చెప్పలే. ఆయన శాస్త్రుల పరిశీలి అడిగిన దానికి ఆ జవాబు ఇవ్వడం లేదు. ఆయన ఏమన్నాడంటే, నా గురించి ఒక ప్రవచనం ఉంది. ఏంటా ప్రవచనము? అరణ్యములో వెలుగెత్తు ఒక శబ్దము. చెప్పచ్చా? ఆయన ఏమైనా తప్పు మాట్లాడుతున్నాడా? ఆయన శబ్దము యోహానని ఎందుకు నమ్మాలా? ఆ శబ్దమే యోహానని ఎందుకు నమ్మాలండి? మరి యోహానని బైబిల్లో రాసి ఉందా? పాత నిబంధనలో యోహాను పేరు శబ్దమా? యోహాను ఆ పరిచర్య ఆ యోహాను చూపిస్తా ఉంది. అవునా? అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు చూచున్నాడు అని ఒక కేక వేయబడింది. చెప్పచ్చా? ఎవరు సార్ ఆ కేక వేసింది? ఎవరు సార్ ఆ కేక వేసింది? అర్ధరాత్రి కేక. మత్తయి సువార్త, బుద్ధిగల్ల కనికలు బుద్ధి లేని కనికలు 25వ అధ్యాయం అనుకుంటా. చదువుతారా? లవంగా 10 మంది కన్యకలను పోలి ఉన్నది. అందులో 5గురు బుద్ధి లేని వారు, 5గురు బుద్ధి గల్లవాళ్ళు. బుద్ధి లేని వారు అక్కడ అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు చుచ్చున్నాడని కేక వేయబడిన మాట చదవాలి. మీరు అన్ని చదువుతున్నారు. ఇదిగో మత్తయి సువార్త వచనం చెప్పండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనం చదవండి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు చూచున్నాడు, అతన్ని ఎదుర్కొని రండి అని ఒక కేక వినబడెను. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు చూచున్నాడు అని ఒక కేక వినబడెను. నేను అడుగుతున్నా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ కేక వేసిన వ్యక్తి ఎవరు? పెంతుకోస్ అధినేత, బాప్టిస్ట్ అధినేత, క్యాథలిక్ అధినేత, లోకంలో ఉన్న సార్వత్రిక క్రైస్తవ సంఘాలు అధినేతలా? ఎబ్రోనా, లూథర్నా? ఏ సంఘ యొక్క సిద్ధాంతం, ఏ సంఘ యొక్క అధినేత కేక వేశాడు? చెప్పచ్చు సార్, చెప్పండి ఎవరు? మరి ఇది పెళ్లి కుమారుడు రాకడే కదా. మరి పెళ్లి కుమారుడు రాకడంటే ఒక కేక వేయబడుతుందని వాక్యం చెప్తా ఉంది. మరి పెళ్లి కుమార్తెను చూసేదానికి ముందు ఎవరిని చూడాలా? కేక వేసిన వ్యక్తిని చూడాలా. అదే ఇక్కడ యోహాను మాట్లాడుతున్నది.
యోహోను ఏం చెప్తున్నాడు అక్కడ? అరణ్యములో వెలుగెత్తు ఒక శబ్దం అంట ఆయన. ఆమేన్, హల్లెలూయా. అరణ్యములో వెలుగెత్తు ఒక శబ్దము. ఎవరే శబ్దము? ఎలాగనుకుంటాం శబ్దాన్ని? ఆయన పరిచర్య ఆ శబ్దాన్ని రుజువు చేస్తుంది. రైట్ సార్? అంతేనా? ఆయన పరిచర్య ఆ శబ్దాన్ని ఏం చేసింది? అది రుజువు చేసిందా? అందుకని ఆయన బాప్తిజం ఇచ్చేటప్పుడు కూడా ఎవరు కూడా మాట్లాడలేదు, మౌనంగా అయిపోయినారు. ఎందుకని? ఆయన ఎవరో ఆయన పరిచర్య రుజువు చేస్తుంది. అలాగనే ఈ కేక ఎవరో ఏ సంఘమో రుజువు చేయమను. ఏ సార్? నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాడు. కేక వేసిన ఆయన రుజువు చేస్తాడు, కేక విన్న వాళ్ళని రుజువు చేయమని చెప్పు. ఉన్నారా కేక విన్నవాళ్ళు? ఏం మీకు సంతోషం లేదా? ఇప్పుడు ఎవరిని పిలుస్తున్నాడు అర్ధరాత్రి కేక? పెళ్లి కుమార్తెనేనా? మరి ఎక్కడుంది పెళ్లి కుమార్తె? పెంతుకోసా, బాప్టిస్టా, లూథర్నా, క్రైస్తవులని చెప్పుకునే వాళ్ళ, ఇండివిజువల్ సంఘాల, ఈ గూడూరు, నెల్లూరు, ఈ ప్రపంచం మొత్తంలో ఉన్న సంఘాలు అన్నీనా? మరి నువ్వు పెళ్లి కుమార్తె అంటే పెళ్లి కుమార్తెగా రుజువు చేయాలి కదా. పెళ్లి కుమార్తె అంటే ఒక డ్రెస్ ఉంటుంది, పెళ్లి కుమార్తె ఒక అలంకారం ఉంటుంది, పెళ్లి కుమార్తెకు ఒక సిద్ధపాటు ఉంటుంది, పెళ్లి కుమార్తెకు ఒక దిద్దుబాటు ఉంటుంది. ఆమె దిద్దుబాటు సిద్ధపాటు ఎవరి ద్వారా అంటే ఆ కేక ద్వారా ఆమె సరి చేసుకుంటుంది. కేకే నీకు ఎండకపడకపోతే చెప్పచ్చా? మరి నువ్వు పెళ్లి కుమార్తెని ఎలా నీ చెప్పగలవు? రైట్ సార్? అంటే ప్రవచన వాక్యము కలిగి ఉన్న నీవు ధన్యురాలమైనవు ఈ మధ్యాహ్న కాల సమయంలో. 3వ వచనం మీద మాట్లాడుతున్నాను నేను. అవునా? ఈ ప్రవచన వాక్యము చదువువాడును. ఇప్పుడు చదివే వాళ్ళ గురించి మాట్లాడడం వల్ల అసలు ప్రవచన వాక్యమే నువ్వు. ఇప్పుడు చదవాల్సింది ఎవరిని? ప్రవచన వాక్యానా నిన్న? అమ్మ ఉన్నారు అందరూ ఎక్కడే? నిన్నేనా చదవాల్సింది? నేను చెప్పా ఈ మధ్య వారంలో ఒకరు ఫోన్ చేసి, బాబు వర్తమానం చదువు, బైబిల్ చదువు, నన్ను ఎందుకు చదువుతున్నావు అని చెప్పినా. నేను, నువ్వు చదవాల్సింది ఏంది? బైబిల్ చదువుకొని ఆయన వర్తమానం చదువుకో. నా పుస్తకం కాదు. నిజంగా మన పుస్తకాలు చదువుతుంటారు వాళ్ళు. లోకమంతా ఎవరు పుస్తకాలు చదువుతుంటారో మన పుస్తకాలే. గూడూరు పీటర్ ఎట్ట, భార్య ఎట్ట, కొడుకులెట్ట, కూతుర్లు ఎట్ట, సంఘం ఎట్ట, సంఘ పెద్దలెట్ట, సంఘంలో అట్ట, వాళ్ళ పిల్లలు ఎట్ట అంటుంటారా? ఏ పుస్తకాలా? ఆ గూడూరు పుస్తకాలు చదువుతా ఉన్నారు ప్రజలు. అవునంటారా? దేవుడు వాళ్ళకి మహా గొప్ప వర్తమానాన్ని అవి చదువుకోకుండా మన సంఘ చరిత్ర చదువుతూ ఉంటారు. అందుకని ఆ పుస్తకాలు మీరు కూడా ఇవ్వకండి, వాళ్ళకి కాపీలు ఇవ్వకండి. వింటున్నారమ్మా? హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళకి ఏ పుస్తకాలు కావాలా? మన పుస్తకాలు కావాలా? ఎందుకంటే నువ్వు వధువు కదా. వధువా ఎదవా? వధువే కదా. నాకేం మొహమాటం లేదు. సరి చేసుకునే వాళ్ళకి వాక్యం ఇది, దిద్దుకునే వాళ్ళకి వాక్యం ఇది. హల్లెలూయా. అర్ధరాత్రి పెళ్లి కుమారుడు చుట్టూ ఒక కేక వేయబడింది. ఆ కేక వేసిన వ్యక్తి ఎవరో ఇంతవరకు ప్రపంచంలో ఉన్న సంఘాలకు తెలియలే. అది చదువుతానే ఉంటారు కానీ దాన్ని చూడరు. కేక వినబడకుండా నువ్వు ఎలా వధువని చెప్పగలవు? నువ్వు వధువని చెప్తున్నావంటే నువ్వు మొదట ఏం వినాలా? ప్రవచన వాక్యము కేక వినాలా? ఎవరు ప్రవచించింది? ఎవరు అర్ధరాత్రి కేక? ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు, ఆయన ఎదుర్కొనే రండి అని ఒక కేక వేయబడింది. అవునంటారా? హల్లెలూయా. ఈ కేక వేసింది ఎవరని మనం లోకంలో ఏ సంఘాన్ని అడిగినా వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళకి తెలీదు
కేక అంటే అదేదో ఆకాశంలో వేసింది అనుకుంటారు వాళ్ళు. పరలోకం నుంచి ఒక స్వరం వినబడింది, అదేదో ఆకాశంలో వినబడింది అనుకుంటారు వాళ్ళు. చెప్పచ్చా? హల్లెలూయా. అందుకని ఆ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో చదువుతారు ఒకసారి. 10వ అధ్యాయము ఆయన ముఖము సూర్యబింబం వలెను. ఎస్. ఎస్. 7వ వచనం చదవండి డైరెక్ట్గా. 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఓదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన దేవుని సువార్త ప్రకారం, దేవుని సువార్త మర్మము అంటే ఎప్పుడు బైబిల్ మర్మాలన్నీ సమాప్తం అవుతాయి? 7వ దూత పలికినప్పుడు బైబిల్లో మర్మాలన్నీ కూడా, అసలు బైబిల్లో మర్మాలు ఉన్నాయన్న సంగతి తెలిస్తే కదా జనాలకి. అవునా? నీకు బైబిల్ అర్థం కావాలంటే నువ్వు ముందు ఎవరిని చూడాలా? 7వ దూతను చూడాలి. ఈ దూత పరలోకంలో ఉన్నాడా, భూమి మీద ఉన్నాడా? ఆ పుస్తకం ఇచ్చేటప్పుడు ఆయన బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చిన ఆయన వేరే, పుస్తకం తీసుకున్న ఆయన వేరే. అప్పుడు భూమి మీద ఎవరున్నారు? ఒక దూత ఉన్నాడు. అవునా? హల్లెలూయా. ఆ పుస్తకం తీసుకొని ఆ దూత ఏం చేశాడంట? తినివేయమంటున్నాడు. అక్కడ తిన్నాడా? తిన్న తర్వాత ఎలా ఉంది? అది నోటికి మధురముగా ఉందంట, కడుపుకి అది వింటున్నారమ్మా? కషాయము కడుపుకి చేదుగానే ఉంటుంది. అయితే అది ఆరోగ్యమా అనారోగ్యమా? ఆరోగ్యమేగా. సొంటి కాపీ కొంచెం కడుపుకి చేదుగానే ఉంటుంది. అయితే ఆరోగ్యమా అనారోగ్యమా? ఆరోగ్యం. చేదు అనేది కడుపుకి ఏం చేస్తుంది? నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఒగురు అనేది నీ కడుపుకి ఆరోగ్యం ఇస్తుంది. పితరుల కాలం అంతా కూడా చేదు ఒగురు తిన్నారు కాబట్టి ఏ షుగర్లు ఏ బీపీలు లేవు. ఎప్పుడైతే ఈ కడవర కాలం వచ్చిందో అన్ని స్పీటంగులు పెరిగిపోయినాయి. ఇప్పుడు నోటికి తీపే, కడుపులో కూడా తీపే. అందుకని తీపి తిని 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 మనం ఎప్పుడు కూడా స్వీట్నెస్సే కోరుకుంటున్నాం. తారుమారు వింటారా? తారుమారు. ఈ మధ్యకాలంలో ఒక పాట రాశాడు కాలేబన్న. మనుష్యులను నేను నమ్ముకొంటిని, బహు ఘోరముగా నేను మోసపోతున్నాను. చక్కగా పాట రాస్తే ఈ తారుమారు చేసేవాళ్ళు ఏం చేశారంటే ఆ పాటని తారుమారు చేసేసారు. అదే పాటని ఏఈలో పెట్టి, ఆ పాటలు ఏఐలో పెట్టి ఆ పాట పాడుతూ ఉంటే అన్న ఏడుపు వస్తూ ఉంది, కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. మరి అంత దీనంగా, ఎంత దయతో నుంచి, ఆ హృదయంలో నుంచి, వేదనలో నుంచి పాడుతూ ఉన్నాడు. ఆ పాటని కాపీ చేసి ఏఐలో పాడించినాడు ఒక భక్తుడు. ఎవరో మహానుభావుడు, ఎవరో తెలియలా, కాపీ కొట్టి దాన్ని పాడిస్తే ఆ పాట విన్నా నేను. దాంట్లో ఏమి లేదు, దయ లేదు, దాంట్లో ఏమి లేదు, ప్రేమ లేదు, దాంట్లో ఏమి లేదు, దీనత్వం లేదు. దీన్నే కాపీ రైటింగ్, కాపీ కొట్టడం అంటాడు. దెయ్యం ఆది నుంచి అదే పని వాడికి. ఎందుకంటే వాడు సొంతంగా రాయలేడు, వాడు సొంతంగా పాడలేడు. వింటున్నారా? అందుకని వాడి పేరు ఏం పేరు? తారుమారు. చేసిందని ఏం చేస్తాడు వాడు? తారుమారు చేస్తాడు. అంటే ఆ పాటని ప్రజల్లో పోనీయకుండా, ప్రజలు విననీయకుండా, ఆ దీనత్వం దయాలత్వం లేకుండా ఈడేం చేయాలా? గర్వాన్ని అహంకారాన్ని తీసుకొని రావాలా. ఊరికే దాన్ని కొట్టేసే విధంగా పాట పాడేసింది దెయ్యం. దెయ్యం చేసే పనులు ఇవన్నీ. అవునా? వాడు సొంతంగా రాయలేడు. ఆమేన్, హల్లెలూయా. అవునంటే సొంతంగా పాడలేడు. అందుకని దేన్ని ఉపయోగించుకుంటాడు వాడు?
ఏయినే ఏ అదే ఏని ఉపయోగించుకొని ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే ఆది నుంచి వాడి పేరేం పేరు? తారుమారు. వాక్యాన్ని తారుమారు చేసేవారుగా ఉండకూడదు. మరి అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడని కేక వినబడినప్పుడు మరి బుద్ధి గల్ల కన్నికలు బుద్ధి లేని కన్నికలు దివిటీని తీసుకొని నిలబడ్డారు. నేను ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ. 5 మంది అంటే 5 మంది అనుకోబాకండి. నేను ఒకటి అడుగుతున్నాను సార్. 5 మందికేమో నూనె ఉంది, 5గురికి నూనె లేదు. మరి పొయ్యొచ్చు కదా, కొంచెమైనా పొయ్యొచ్చా పోయకూడదు? మీరైతే పోస్తారా అమ్మా? పోసేవాళ్ళ చేతులు ఎత్తారా ఒకసారి? దయగలిగిన వాళ్ళు. రాత్రి ఒక మాట మాట్లాడినా, యేసు ప్రభుని అడిగినారు, పొరుగోడు ఎవరో చెప్పంటే ఆయన చెప్తున్నాడు. మంచి సమరడి కథ చెప్పినాడు ఆయన. వాడు యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నాడు. మార్గ మధ్యలో ఎవరు పడ్డారంట? దొంగలు పడ్డారు. కొట్టి కొన ఊపిరితో పడేశారు. ఆమేన్ హల్లెలూయా. ముందు ఎవరు వెళ్ళారమ్మా? ముందు పరిచారకుడు వెళ్ళాడంట. దాని తర్వాత యాజకుడు వెళ్ళాడంట. దాని తర్వాత ఎవరు వెళ్ళారు? సమరయుడు వెళ్ళాడు. మరి వీళ్ళిద్దరూ ఎందుకు వాడి మీద దయగలగలేదంటే పడి ఉన్న వ్యక్తి ఎవరు? ఎవరమ్మా పడి ఉన్న వ్యక్తి? దెబ్బలతో ఉన్నారు అందరూ ఇక్కడే. సమరయుడేనా? హల్లెలూయా. వాడు గాయాలతో పడి ఉన్నాడా? కొన ఊపిరితో ఉన్నాడంట. దయగలగండి. చూడండి, వింటున్నారా? ఎలా ఉన్నాడు అంటే కొన ఊపిరితో ఉన్నాడంట. మరి ఒంటి మీద బట్టలు ఉన్నాయా వాడికి? బట్టలు కూడా లేవంట. దయ లేని స్థితిలో పడి ఉన్నాడు. ముందు ఎవరు వెళ్ళారంటే లేవీడు వెళ్ళాడు, యాజకుడు వెళ్ళాడు, పరిచారకుడు వెళ్ళాడు. ఎందుకు ఈయన తాకలేదంటే సమరయులకి యూదులకి సాంకేత్యాలు లేవు కదా. అంటే క్యాస్ట్ ఫీలింగ్ చూడండి యాడ్ నుంచి ఉందో. ఏ ఫీలింగ్ ఉంది? క్యాస్ట్ ఫీలింగ్ అనేది. వాళ్ళు పడిపోయినాడు ఎవరు? మనోడు కాదు. మనకెందుకురా? సమరయుడు పడిపోయినాడు, తక్కువ జాతోడు పడిపోయినాడు. లేవిడికి ఏమైనా బుద్ధి జాలి కలిగింది వాడి మీద? యాజకుడికి ఏమైనా జాలి కలిగిందా వాడి మీద? పోనీ దారిని పోయే వాళ్ళకి ఎవరికైనా జాలి కలిగిందా? ఎందుకంటే అక్కడ ఎవరికి జాలి కలిగిందంటే ఒక మంచి సమరయుడికి జాలి కలిగింది. ఎవరా మంచి సమరయుడు? ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు అయి ఉన్నాడు. నిజంగా మన పడి ఉన్న వ్యక్తులు ఎవరో కాదు, మనమే. పాపంలో వస్త్రాలు లేకుండా పడి ఉన్నప్పుడు మన దేవుడు మన కోసం వచ్చి ప్రాణం పెట్టి రక్తం కార్చి మన పోటుకుల వాళ్ళ ఇంటికి చేర్చినాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు అడుగుతున్నాడు, నువ్వు చెప్పు ఇప్పుడు పొరుగువాడు ఎవరు అంటే అక్కడ రాయబడింది లేఖనం. చదువుతారమ్మా? లేఖనం చదువుతారా ఒకసారి? లూకా సువార్త చదువుతారా? లూకా 10:35 చదవండి ఒకసారి. కింద చదవండి. కింద ఉంటుంది చూడండి, జాలిపడిన వాడు ఎవరని. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవరు పొరుగువాడు? 10వ అధ్యాయము 36 వచనం చదవండి. దొంగల చేతిలో చిక్కిన వానికి ముగ్గురులో నీకు తోచుచున్నదని అడిగాడు. అప్పుడు వాడు ఏం చెప్తున్నాడు? అతని మీద జాలి పడిన వాడే పొరుగోడు. ఉన్నారమ్మా ఇప్పుడు? ఎవరంట పొరుగోడు? ఉన్నారా ఇక్కడ? ఎవరంట పొరుగోడు? జాలి అమ్మా, జాలి కలిగిన వాడే పొరుగోడు. ఉన్నారా ఈ మధ్యాహ్నం జాలి కలిగి? ఎంతమంది జాలి కలిగి ఉన్నారు? ఎంతమంది పాపుల మీద జాలి కలిగి ఉన్నారు? ఎంతమంది పక్కింటి వాళ్ళ మీద జాలి కలిగి ఉన్నారు? ఎంతమంది రక్షణ నేలి వారి మీద జాలి కలిగి ఉన్నారు? ఎవరు పొరుగోడు? ఎవడైతే దయ ప్రేమ దాక్షిణాలు కలిగి ఉంటాడో వాడే పొరుగోడై ఉన్నాడు. వధువా
ఆ స్థానం నువ్వు తీసుకోగలవా? మధ్యాహ్నము ఆ దయా స్థానం నువ్వు తీసుకోగలవా? ఆ జాలి కలిగిన స్థానం నువ్వు తీసుకోగలవా? హల్లెలూయా. అందరి వలె నువ్వు వెళ్ళిపోతావా? పరిసేడు వలె వెళ్ళిపోతావా? సద్దికేడు వలె వెళ్ళిపోతావా? లేవిడి వలె వెళ్ళిపోతావా? హల్లెలూయా. ఎవరైతే జాలి కలిగి ఉంటారో, ఎవరైతే దయ కలిగి ఉంటారో, ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో వాళ్ళే పొరుగువారై ఉన్నారు. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. అందుకని ఎవరు ఈ పొరుగువాడంటే ఆ కథ చెప్పినాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. వధువు కూడా నువ్వు జాలి కలిగి ఉండాలా, నువ్వు ప్రేమ కలిగి ఉండాలా, నువ్వు పగ తీర్చుకునేవారుగా ఉండకూడదు. ఆమేన్. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఈ మధ్యాహ్నం? హల్లెలూయా. మంచి దేవుని మనం కలిగి ఉన్నాం. చూడండి మరి ఈ యొక్క ఇంకొక మాట మనం చూద్దాం. 4వ వచనం, 11వ వచనం, ప్రకటన గ్రంథం 11వ వచనం. కొంచెం చూసుకుని ముందు. మరియు అమ్మ 1వ అధ్యాయం 11వ వచనం, 1వ అధ్యాయం 11వ వచనం. నీవు చూచుచున్నది ఏ పుస్తకములో, ఏ పుస్తకంలో రాసి, ఒక పుస్తకం గురించి మాట్లాడుతా ఉంది అంతేనా? పుస్తకములో రాసి ఎపిసి, స్వర్ణ, పెర్గమా, తొయతర్, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఏంటంటమ్మా ఇది? ఎన్ని సంఘాలంట? 7 సంఘాలు. మరి ఈ సంఘాలు లోకంలో ఎవరికైనా తెలుసా? ఏ సంఘాలైనా మాట్లాడుతున్నాయా? హల్లెలూయా. అర్ధరాత్రి కేక విన్న వాళ్ళకి మాత్రమే ఈ కార్యాలు అర్థమవుతాయి. ఎవరైతే అర్ధరాత్రి కేక వింటారో, ఎవరైతే ఆ స్వరం వింటారో, ఇదిగో పెళ్లి కుమారుడు చూచున్నాడు అనే ఒక స్వరము అర్ధరాత్రి వేళ కేక వేయబడింది. ఆ కేక ఎవరైతే వింటారో వారి మాత్రమే ఈ యొక్క ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము ఎపిసి సంఘము ఆ యొక్క 7 సంఘ కాలాలు నీకు అర్థమవుతాయి. చూడండి దేవుడి యొక్క మహాకృప ఏంటంటే, ఈరోజు చాలా పెంతెకోస్తు సంఘాలు ఉన్నాయి, చాలా లూథరన్ సంఘాలు ఉన్నాయి. ఈరోజు ఇక్కడ ఈ లూథరన్ సంఘంలో వాక్యం విని రేపు హైదరాబాద్లో లూథరన్ సంఘంలో కానీ వాక్యం వింటే చాలా వ్యత్యాసం ఉంటుంది. దాని తర్వాత మద్రాసులో ఉన్న లూథరన్ సంఘంలో వాక్యం విన్నామంటే వ్యత్యాసం ఉంటుంది. వ్యత్యాసం నీకు ఎట్టైనా వ్యత్యాసం నీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. దేవుని యొక్క మహాకృప ఏంటంటే ఈ నెలలో నేను తెలుసుకున్న కార్యం 14వ తారీఖు నుంచి ఈ నెల మరి 10వ తారీఖు వరకు నోయల్ టకోజా గారు డేట్లు ఉన్నాయి. మరి 8వ తారీఖు వరకు ఉంటున్నాను నేను ఆయనతో, 7వ తారీఖు వరకు ఉంటున్నాను నేను. చూడండి, ఆయనతో ఇప్పటికి నేను ఇంచుమించు ఒక 20 మీటింగ్స్ తిరిగా నేను. కానీ కనీసం ఒక 15-20 సంఘాలు తిరిగితే ప్రతి సంఘములో హల్లెలూయా ఈ వర్తమానంలో ఒకే విధంగా ఉంది సార్, ఏమి తేడా లేదు. ఆమేన్. ప్రతి వర్తమాన సంఘము ప్రవక్త ఒకటి నేర్పించాడంటే ప్రతి ఒక్కటి వాళ్ళు అలాగే పాటిస్తున్నారు. సంఘక్రమం అలాగే పాటిస్తున్నారు, పాటలు అలాగే పాటిస్తున్నారు, వాక్యం అలాగే పోతా ఉంది. ఏ సంఘములో తేడా లేదు. ప్రతిదీ వర్తమాన సంఘము ఒకే విధంగా ఉంది. నువ్వు లేదని ఈ రాష్ట్రం మొదలుపెట్టి ఏరే రాష్ట్రానికి వెళ్ళి అదే విధంగా ఉంటుంది స్వరం. ఎందుకంటే ఈ వర్తమానం అనేది ఇది మానవుని స్వరము కాదు, ఇది దేవుని స్వరమైనది. దేవుడు ప్రవక్తలో నుంచి ఆయన మాట్లాడుతున్న వాక్యమైనది ఇది. అందుకనే పలకబడిన మాటయే మూల విత్తనమైనది. ప్రపంచంలో నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఈ వర్తమానంలో ఎట్టి మార్పే ఉండనే ఉండదు. పెంతెకోస్తులో నువ్వు తేడా కనుగోగలవు, బాప్టిస్టుల్లో నువ్వు తేడా కనుగోగలవు, లూథరన్ సంఘంలో నువ్వు తేడా కనుగోగలవు. అయితే వర్తమానంలో ఎట్టి పరిస్థితుల్లో నువ్వు తేడా ఏది కూడా కనుగొనలేవు. ఆమేన్. హల్లెలూయా. రేపు వారంలో మనము మరి ఈ యొక్క సంఘ చరిత్ర మనం చూద్దాం, సంఘ కాలాలు మనం చూద్దాం. హల్లెలూయా. మొదటి అధ్యాయంలోనే మనం ఇంకా ఉన్నాం. మనం మొదటి అధ్యాయంలో ఇంకా తెలుసుకున్న కార్యాలు మరి గత కాలంలో మనం చాలా తెలుసుకున్నాం.
మరి భూపతులకు అధిపతుల గురించి మనం తెలుసుకున్నాం. మరి భూత భవిష్యత్తు వర్తమాన కాలం గురించి మనం తెలుసుకున్నాం. అలాగే నేను కుడి చేతిలో 7 నక్షత్రముల గురించి మనం తెలుసుకున్నామా? ఉన్నాయా ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు? ఏంటి 7 నక్షత్రములు? ఆ 7 నక్షత్రముల 7 సంఘాలకి దూతలు, అంతేనా? అవే 7 సంఘాలు, 7 ప్రవక్తలు. హల్లెలూయా. అలాగనే మరి ఆయన నోటి నుంచి వచ్చు 2 అంచెల వాడి గల ఖడ్గమని కూడా మనం తెలుసుకున్నాం. ఆమేన్, హల్లెలూయా. అది 2 వైపుల సత్యమే మాట్లాడుతుంది. ఒకవైపున అసత్యము, మరోవైపున సత్యం ఎంత మాత్రమన్నది మాట్లాడదు. హల్లెలూయా. ఆయన వధువు కూడా మరి ఆమె 2 వైపుల సత్యమే కలిగి ఉంటది. నిజంగా వధువైనా మనము దయ కలిగి ఉండాలా, జాలి కలిగి ఉండాలా. ఒకవేళ మన మీద నిందలు వచ్చినప్పటికీ మనం జాలి కలిగే ఉండాలా. పగ తీర్చుకునేది కాదు మన వంతు. మనం పగ తీర్చుకునే ప్రజలుగా మనము ఉండకూడదు. ఒకవేళ నువ్వు ఇలాంటి వాడివి అన్నప్పుడు నువ్వేం చేయాలి? వెంటనే నువ్వు ఎలాంటి దానివి నాకు తెలుసు అనకూడదు. అవును అనబల్లా, సరేలే దేవుడు చూసుకుంటాడు అనేసి వచ్చేసేది కాదు. నీ గురించి నాకు అంతా తెలిసిన, నీ గురించి పలానోళ్ళు ఇలా అన్నాను అంటే నీ గురించి కూడా చాలా మంది అంటున్నారంటే అప్పుడు నువ్వు దిద్దుకునేవాడివా, పగ తెచ్చుకునేవాడివా? నీ గురించి నాకు అది కాదు. ఓహో, నా గురించి ఎవరు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు, సరే వాటిని నేను తెలుసుకోవాలా, వాటిని నేను సరి చేసుకోవాలా, వాటిని నేను ఏం చేయాలా? దిద్దుకోవాలా. అంతేనా? అదేనా మనం చేయాల్సిన కార్యము. ఆమేన్, హల్లెలూయా. నేను ఈ వారంలో ఒక వ్యక్తితో మాట్లాడినా, బ్రదర్ మీ గురించి చాలా మంది చెడ్డగా అనుకుంటున్నారు బ్రదర్, మీకు మంచి వరం ఇచ్చినాడు దేవుడు, ఆ వరాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి బ్రదర్. నీ గురించి కూడా చాలా మంది అనుకుంటున్నారు. ఓకే బాయ్, గుడ్ బాయ్ అని చెప్పినాడు. నేను సరి చేసుకొని వస్తానులే, నువ్వు సరి చేసుకుంటే సరి చేసుకోలేకపోతే పో. మనం అన్నప్పుడు మనం ఏం చేయాలా? ఇక వాళ్ళు అందుకే పుట్టినారు. నేరాలు ఘోరాలు, ఈ కాలం నేరాలు ఘోరాల కాలం ఇది. నేరాలు వేసే కాలం, నిందలు అవమానాలు భరించే కాలం ఈ కాలం. ఎందుకంటే అలాంటి వాళ్ళు వస్తారని బైబిల్ ఎప్పుడో చెప్పింది. అవును, అంత్య దినములు అపాయకరమైన కాలంలో వచ్చును. ఏలైనగా మనుషులు చెప్పచ్చా, స్వార్థ ప్రియులు, అహంకారులు, క్రూరులు, ద్రోహులు, చెప్పచ్చా, బింకములాడేవాళ్ళు, నోరు తెరిస్తే అబద్ధాలు, బింకాలు, వీళ్ళందరూ వచ్చున్నారు. వీళ్ళల్లో ఒక వధువు ఉంది చెప్పచ్చా, ఆమె కలంకమైనను, ముడతైనను, డాగైనను. ఒకవేళ ఎవరు లేకపోతే నీవు అలా మారాలని ఈ మధ్యాహ్నం వాక్యం నీతో మాట్లాడుతా ఉంది. ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. చూద్దాం మరి ఇంకా అనేక కార్యములు ప్రకటన. ఈ సంవత్సరం అంతా మనము ప్రకటనే తెలుసుకుందాం. ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. మరి రేపు ఆదివారం మనకి కమ్యూనియన్ ఉంటుంది, సాయంకాలం స్పెషల్ మీటింగ్ ఉంటుంది. రేపు ఆదివారం కూడా మరి మనం యొక్క ప్రకటన ధ్యానిద్దాం మనము. మరి ఇంకా చాలా కార్యాలు, మరి 22 అధ్యాయాలు ఈ సంవత్సరం సరిపోదని నేను అనుకుంటున్నాను. ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. ప్రకటనలో మరి 22 అధ్యాయాలు మనం ధ్యానిద్దాము. ఇంకా మనం ఈ నెల అయిపోయినా కానీ 1వ అధ్యాయంలోనే ఉన్నాం మనం. 22 అధ్యాయాలు, అంతేనా? హల్లెలూయా. ఒక్కొక్క అధ్యాయాన్ని మరి ఒక నెల ధ్యానించినా మనకి ప్రకటన సరిపోదు అనుకుంటున్నాను నేను, ముద్దలు సరిపోవు అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. మరి సాగిద్దాం ఈ సంవత్సరం అంతా. మరి ఒకవేళ ప్రభు చిత్తమైతే, మరి ఆ రాకడ ఆలస్యమైతే ఆ ఎత్తబాటు వరకు కూడా తినే బోధిద్దాం అనుకుంటున్నాను నేను. ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. మరి ఆ యొక్క 2 అంచెల వాడి గల ఖడ్గం మనం తెలుసుకున్నాము, 7 నక్షత్రాలు మనం తెలుసుకున్నాము. అలాగనే 7 సంఘాలు మరి చరిత్రను రేపు మనం చూద్దాము. రేపు ఆదివారం మరి 7 సంఘాల యొక్క చరిత్రను చూద్దాము. దాని తర్వాత ఇంకా మరి 7 ముద్రల గ్రంథం ఉంది, మరి దాంట్లో ముద్రలు తెలుసుకోవాలా. ఇవన్నీ కూడా మరి 22 అధ్యాయాల్లోనే దాగబడిన కార్యాలు. ప్రతి అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఈ వాక్యాన్ని దీవించిన గాక. హల్లెలూయా. మన మధ్యలో మరి ఐజాక్ కొంచెం ఒక పాట పాడి ప్రభు నామమును మహిమపరుస్తారు. మనం అందరం కూడా మరి దేవుడిని స్తుతిద్దాం. ఆమేన్, హల్లెలూయా. రండి, పాట పాడు, అక్కడ నిలబడి పాట పాడు.